ఇది బాగా కన్సర్న్ కింద ఉంది. ఎందుకు ఇలా జరుగుతుంది? గుడ్లు పెట్టేదాకంటే అవి వచ్చి అక్కడ ఉండిపోతున్నాయి. యాక్చువల్లీ ఆ క్లైమేట్ కి అవి అలవాటు పడిపోతున్నాయి. ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే పెరుగుతున్న వేడి 1991 నుంచి 2020 వరకు ఇయర్ కి ప్రతి సంవత్సరానికి 0.056 డిగ్రీ సెల్సియస్ పెరుగుతుంది. దానికి తోడు ఆల్టిట్యూడ్ ఎఫెక్ట్ అనేది హిమాలయ టెంపరేచర్ ని 1.8 డిగ్రీస్ ప్లస్ 1.8 డిగ్రీస్ కి పెంచుతుంది. 2100 ఇప్పుడు 2025 నడుస్తుంది కదా, 2100 కల్లా 75% ఆఫ్ గ్లాషియర్ మనం లాస్ అవబోతున్నాం ఈస్టర్న్ హిమాలయాస్ లో. అండ్ 3 డిగ్రీస్ సెంటిగ్రేడ్ పెరగబోతుంది అక్కడ. ఇవన్నీ వింటుంటేనే భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ గ్లేషియర్ గనక కరిగిపోతే అది సీ లెవెల్ పెంచుతుంది, నదులన్నీ ఇంకా పెరుగుతాయి, ఇట్లా చాలా ఎఫెక్ట్స్ బేసికల్లీ. ఇంకా నేపాల్ లో ఏం జరుగుతుందంటే కొండల మీదకి ప్రతి సంవత్సరం ఒక 100 మీటర్స్ పైకి ఈ జంతువులు కానీ పక్షులు కానీ బేసికల్లీ కాకులు 100 మీటర్స్ పైకి ఇలా పైకి సంవత్సరం వస్తా ఉన్నాయి. అంటే